హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ మాత్రమే అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ని అయితే బద్దలు కొట్టడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ రికార్డ్ని అయితే సమం చేయడం జరిగింది. అసలు సూర్యకుమార్ యాదవ్ క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటిది, దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఢీ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో 2 విభాగాల్లో సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా 3 వికెట్లు తీయాల, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీయడంతో బౌలింగ్లో వీళ్ళు రాణించడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విప్లమైన కానీ సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది. అతని తోడుగా తిలక్ వర్మ కూడా రాణించడం జరిగింది. విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లో 173 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్లు కోల్పోయి అనంతరం బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ కేవలం 17 ఓవర్లోనే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయంతోనైతే రన్ రేట్తో మెరుగుపరచుకోవడంతో పాటు పాయింట్ పే చూసుకుంటే 9వ స్థానంలో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మ్యాచ్లో వచ్చేసరికి సూర్యకుమార్ మాత్రమే అయితే సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది. సూపర్ సెంచరీతోనే ఒక అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ని అయితే బద్దలు కొట్టడం జరిగింది. అదేవిధంగా మన రోహిత్ శర్మ రికార్డ్ని అయితే సమం చేయడం జరిగింది. ఐపీఎల్లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సెంచరీ చేయడంలో రోహిత్ శర్మ అయితే టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది 2 సెంచరీలతోని. అయితే సూర్యకుమార్ యాదవ్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఒక సెంచరీ చేయడంతో సూర్యకుమార్ యాదవ్ కూడా 2 సెంచరీ చేయడంతో రోహిత్ శర్మతో పాటు సమోజ్జులుగా అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ తరఫున 1 సెంచరీ చేయడంతో రికార్డ్ని అయితే సూర్యకుమార్ యాదవ్ బ్రేక్ చేయడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ క్రియేట్ చేసిన రికార్డు మాత్రం అయితే ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటి వరకు సెంచరీ చేసిన బ్యాటర్లో వచ్చేసరికి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సచిన్ టెండూల్కర్, సన్నాత్ జయసూర్య, లాండన్ సిమ్మన్, కెనాన్ గ్రీన్ సెంచరీలతో చేయడం జరిగింది ముంబై ఇండియన్స్ తరఫున. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి మరొక దానిలో కూడా స్థానం అయితే మెరుగుపరచుకోవడం జరిగింది. టీ20లో అత్యధిక సెంచరీలు చేసిన స్థానంలో వచ్చేసరికి 3వ ప్లేస్లో అయితే సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ముందుకు వచ్చేసరికి ఈ జాబితాలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ మాత్రం అయితే 9 సెంచరీలతో టాప్ పొజిషన్లో కొనసాగుతుండగా, ఆ తర్వాత స్థానంలో మన రోహిత్ శర్మ వచ్చేసరికి 8 సెంచరీలతో 2వ స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలోకి వచ్చేసరికి 3 ప్లేయర్లు ఉండడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్లు 6 సెంచరీలతోనే 3వ ప్లేస్లో అయితే వీళ్ళు ఉండడం జరిగింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్ 3లో మాత్రమైతే వీళ్ళ ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే ఈ సెంచరీతో పలు రికార్డులు అయితే బద్దలు కొట్టడం చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ రికార్డుని అయితే సమం చేయడం జరిగింది. సచిన్ టెండూల్కర్ రికార్డు అయితే బద్దలు కొట్టడం జరిగింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అయితే సూపర్గా రాణించడం జరిగింది. టీ20 ప్రపంచ కప్ ముందుకైతే సూర్యకుమార్ యాదవ్కి బూస్టింగ్ సెంచరీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా రాణిస్తే టీ20 ప్రపంచ కప్లో కూడా ఇదే విధంగా రాణిస్తే మాత్రమైతే టీమిండియాకి మాత్రం అయితే కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మరి చూద్దాం రాబోయే మ్యాచ్ల్లో సూర్యకుమార్ యాదవ్ ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడు అనేది తర్వాత వీడియోలో క్లియర్ కట్ అయితే తెలుసుకున్నాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.